Hello everyone, welcome to our channel Suryaputra Manoj. In previous class, I had completed some important topics related to the president. Those are executive powers, legislative powers and removal of the president. In today's class, I will be going to teach some more important topics. Those are pardoning powers, veto powers and military powers, emergency powers. So before going to start our class, I want to say one thing. In previous class, while I was explaining the Article 80 class 3, I said that president has the power to nominate 13 members instead of 12. 13 members instead of 12 to the Rajya Sabha if they have special knowledge in arts, science, literature and social service. అంటే ప్రీవియస్ క్లాస్లో నేను ఆర్టికల్ 80 క్లాస్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రెసిడెంట్కి 13 మెంబర్స్ని రాజ్యసభకి నామినేట్ చేసే పవర్ ఉంటుందని చెప్పాను. యాక్చువల్లీ 12 అది. ఈవెన్ ఆ కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేయడం జరిగింది కామెంట్ని. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ వాచ్ దట్ వీడియో బిఫోర్ గోయింగ్ టు వాచ్ దిస్ వీడియో. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఈరోజు ఏంటి ఆర్టికల్, ఇది కూడా వన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పవరే ప్రెసిడెంట్కి. ఆర్టికల్ 87 ఏం చెప్తుంది? Article 87 says that at the commencement of the first session after each general election to the House of People and at the commencement of the first session of each year, the President shall address both the houses of the Parliament assembled together and inform Parliament of its causes of its summon. అంటే commencement meaning అంటే ఏంటంటే commencement means beginning of something, ఏదైనా ఒకటి స్టార్ట్ అవడానికి. Says that beginning of the first session, commencement ప్లేస్లో beginning, దాని మీనింగ్ అది యాక్చువల్లీ బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్. హౌస్ ఆఫ్ పీపుల్ అంటే మనకు తెలుసు లోక్సభ. లోక్సభకి అనదర్ నేమ్ మనం హౌస్ ఆఫ్ పీపుల్ కింద మనం పిలుచుకుంటాం. రాజ్యసభకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో ప్రతి జనరల్ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత దాని యొక్క ఫస్ట్ సెషన్కి దేనికి జనరల్ ఎలక్షన్స్ జరిగితే మనకి హౌస్ ఆఫ్ పీపుల్ అంటే ప్రతి 5 yearsకి ఒకసారి మనకి ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్స్ జరిగినటువంటి తర్వాత కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాని యొక్క ఫస్ట్ సెషన్కి, ఓకేనా, అండ్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్, ప్రతి ఇయర్కి మనకి ఈ హౌస్ సమన్స్ అనేవి జరుగుతాయి. సమన్ ఈజ్ నథింగ్ బట్ చెప్పాను కదా, బిగినింగ్ ఆఫ్ ద హౌస్ ప్రొసీడింగ్స్. ప్రతి ఇయర్కి ఒకసారి జరుగుతాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం. మనకి కాన్స్టిట్యూషన్లో ఇన్నిసార్లు హౌస్ అనేది సమన్ అవ్వాలని ఎక్కడా మెన్షన్ చేయలేదు. బట్ ఏదైనా ఒక 2 సమన్స్కి మధ్యన రీసెస్ అనేది 6 months మించి ఉండకూడదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. 6 months దాటకూడదు అని చెప్పేసి అనుకోవడం వల్ల ఏమైందంటే మనకి కన్వెన్షనల్గా ఇండియాలో ఏంటంటే ఇండియన్ పార్లమెంట్ సిస్టంలో ఫస్ట్ నుంచి కూడా 3 times హౌస్ అనేది సమన్ అవుతుంది. సో ప్రతి ఇయర్కి జాగ్రత్తగా చూడండి, ఇది ఫస్ట్ ఇయర్ అనుకోండి, ఇందులో 1, 2, 3 times హౌస్ ప్రొసీడింగ్స్ అవుతాయి ఈ ఫస్ట్ సెషన్కి. అలా 5 times జరుగుతుంది కదా. ఇలా ప్రతి ఫస్ట్ సెషన్కి అదే రాశారు ఇక్కడ చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్, ప్రతి ఇయర్ యొక్క ఫస్ట్ సెషన్కి ప్రెసిడెంట్ షెల్ అడ్రస్, ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే షెల్ అడ్రస్ ద హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అసెంబుల్ టుగెదర్ అండ్ ఇన్ఫార్మ్ పార్లమెంట్ ఆఫ్ ఇస్ సమన్. అంటే ఏంటంటే ఆ 2 houses యొక్క అంటే లోక్సభని రాజ్యసభని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏం ప్రసంగిస్తారు? ఆ సమన్ అంటే మనం హౌస్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసుకోవడానికి కారణాలు ఏంటి, ఆ రీజన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జనరల్గా ఏం జరుగుతుందంటే మనకి ఈ యొక్క గవర్నమెంట్ యొక్క పాలసీస్, వాటి యొక్క అచీవ్మెంట్స్, గవర్నమెంట్ ఏమేమి సాధించింది, లేకపోతే ఏం సాధించబోతోంది, ఏం స్టార్ట్ చేయబోతోంది, స్కీమ్స్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా ప్రెసిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ పార్లమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈవెన్ ఈ యొక్క స్పీచ్ కూడా మనకి ఏమవుతుందంటే గవర్నమెంటే ప్రిపేర్ చేసి ప్రెసిడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా చిన్న లాజిక్. ప్రతి ఇయర్ ప్రతి 5 yearsకి ఒకసారి మనకి జనరల్ ఎలక్షన్ జరుగుతాయి. ఇది ఒక సంథింగ్ ఇయర్ అనుకోండి 2019 అనుకోండి, 2021, 22, 23, 24. సో ఈ గ్యాప్లో ప్రతి ఇయర్ 1, 2, 3, 4, ఓకేనా, ఈ 4 yearsలో 3 times జరుగుతాయి కదా మనకి హౌస్ ప్రొసీడింగ్స్. ఇలా ఫస్ట్ హౌస్కి ఇలా ఫస్ట్ టైం, ఇలా ప్రతిసారి ఫస్ట్ టైం వచ్చి మాట్లాడతారు. ఇక్కడతో ఎండింగ్ 24కి ఇలా ప్రతిసారి ఫస్ట్ టైం వచ్చి మాట్లాడతారు. అండ్ ఫస్ట్ కొత్తగా జరిగినటువంటి ఎలక్షన్ వెంటనే ఫామ్ అయినప్పుడు ఫస్ట్ సెషన్ కూడా తను పార్లమెంట్ని ఉద్దేశించి తన యొక్క స్పీచ్ని వినిపించడం జరుగుతుంది. అండ్ అసలు పార్లమెంట్ ఎందుకు మనం ఇప్పుడు సమన్ అయ్యాం అంటే ఎందుకు మనం ఇప్పుడు హౌస్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసుకునే రీజన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే ఆర్టికల్ 87. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటంటే వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఏ బిల్ కెనాట్ బికమ్ ఎన్ యాక్ట్. కానీ అది కామనే ఆర్టికల్ 111 ప్రకారంగా. దానికంటే ముందు ఒక్క పాయింట్ నేను చెప్తాను. కొన్ని బిల్స్, సమ్ బిల్స్ బిఫోర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, దేర్ షుడ్ బి అ ప్రియోర్ రికమెండేషన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్. ఆ బిల్స్ ఏంటి? కొన్ని బిల్స్ ఏంటంటే మనకి
పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసే ముందు కంటే ప్రెసిడెంట్ యొక్క ప్రియోర్ రికమెండేషన్ లేదా ప్రియోర్ అప్రూవల్ ఉండాలంట. ఏంటి ఆ బిల్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైప్ ఆఫ్ అవి ఏంటంటే ఆ బిల్స్ ఏంటంటే మనీ బిల్స్ బ్రాకెట్లో బడ్జెట్ అని కూడా రాస్తాను, ఓకేనా. రిమెంబర్, బడ్జెట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మనీ బిల్. సో బడ్జెట్ని కూడా పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్రెసిడెంట్ యొక్క ప్రియోర్ రికమెండేషన్ అనేది ఉండాలి. నేను సపరేట్గా మెన్షన్ చేయట్లేదు, ఇందులోనే ఇంప్లిసిట్గా రాస్తున్నాను, ఎందుకంటే బడ్జెట్ కూడా వన్ ఆఫ్ ది మనీ బిల్ కాబట్టి మనకు తెలిసే విషయం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఆర్టికల్ 3, లేకపోతే సింపుల్గా బిల్స్ దట్ చేంజ్ స్టేట్ నేమ్స్ అండ్ బౌండరీస్ అండ్ స్టేట్ బౌండరీస్. అర్థమైంది కదా. బిల్స్ స్టేట్ యొక్క నేమ్స్ చేంజ్ చేయడానికి లేకపోతే స్టేట్ బౌండరీస్ని రీఅడ్జస్ట్మెంట్ చేయడానికి అటువంటి బిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి కూడా ప్రెసిడెంట్ యొక్క ప్రియోర్ రికమెండేషన్ తర్వాత పార్లమెంట్లో మనకు ప్రవేశపెట్టాలి. అండ్ నెక్స్ట్ బిల్స్ దట్ ఎఫెక్ట్ ట్యాక్సేషన్. అంటే ప్రజెంట్ ఉన్న ట్యాక్స్ సిస్టమ్ ఏమైనా చేంజ్ చేయడం, దాని యొక్క మార్పులు చేర్పులు ఏమైనా చేయాలన్నా కూడా బిల్స్కి అటువంటి బిల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా మనకి ప్రెసిడెంట్ యొక్క ప్రియోర్ రికమెండేషన్ ఉండాలి. బిల్స్ దట్ రిస్ట్రిక్ట్ ట్రేడ్, అంటే వాణిజ్యపరమైనటువంటి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఇంపోజ్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ అటువంటి బిల్స్ అంటే ప్రొవిజన్స్ కలిగినటువంటి అటువంటి బిల్స్ని కూడా మనకు కూడా ప్రెసిడెంట్ యొక్క ప్రియోర్ రికమెండేషన్తోనే చేంజ్ చేసి ఉండాలి. ఇంకొకటి రాస్తాను ఇక్కడ బిల్స్ దట్ కంటైన్స్ usage of languages in Supreme Court SC అని రాస్తున్నాను అండ్ హై కోర్ట్స్ HCs హై కోర్ట్స్ ప్రొసీడింగ్స్. అంటే సుప్రీంకోర్టులో డైలీ ప్రొసీడింగ్స్కి నెక్స్ట్ హైకోర్ట్స్లో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్కి ఏవైతే లాంగ్వేజెస్ చేంజెస్ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఆ బిల్లో ఇలాంటి ప్రొవిజన్స్ అంటే సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి చేంజెస్ ఏమైనా చేయాలన్నా కూడా అటువంటి బిల్స్ కూడా ప్రెసిడెంట్ యొక్క ప్రియోర్ రికమెండేషన్తోనే మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఇవి మనకి కొన్ని బిల్స్. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆర్టికల్ 111. ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు గివ్ అప్రూవ్ టు ద బిల్స్ ఇఫ్ ద బిల్స్ అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఆర్టికల్ 111 ప్రకారంగా ఇప్పుడు ఆర్టికల్ 111 మనకు తెలుసు, బాగానే ఉంది. ఒక బిల్ పాస్ చేస్తున్నారు పార్లమెంట్లో, ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్కి ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తున్నారు. అంటే ప్రెసిడెంట్కి ఓన్లీ సైన్ చేసి పంపే పవర్ ఒకటే ఉందా? ఇక్కడ ఈ టాపిక్ వచ్చినప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఎరైజ్ అయినప్పుడు ఇక్కడ మనకి కొన్ని పవర్స్ వస్తాయి. వాటినే మనం ఏమంటాం అంటే వీటో పవర్స్ అంటాం. వీటో పవర్స్. వీటో మీన్స్ టు ఫోర్బిడ్ సంథింగ్ ఆర్ టు రిజెక్ట్ సంథింగ్. అంటే ఒకదాన్ని అబ్స్టాకిల్ కింద ఉండడం, ఒకదాన్ని ఆపడం, దాన్ని మనం వీటో అంటాం. కానీ ఈ వీటో అనే కూడా ఎక్కడైనా మెన్షన్ చేశారంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మనకి మెన్షన్ చేయలేదు. సరే, ఒక బిల్ అనేది ప్రెసిడెంట్ అప్రూవల్కి వచ్చినప్పుడు తనకి నేను సిచ్యువేషన్స్ చెప్తాను. ఇక్కడ సిచ్యువేషన్స్ బట్టి మనం దానికి పేరు ఇద్దాం, ఆ తర్వాత దానికి మనకు ఒక డెఫినేషన్ ఇద్దాం. ఫస్ట్ ఒక బిల్ అనేది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్లో పాస్ అయిపోయింది. పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్కి వచ్చింది ఆ బిల్. అప్పుడు ప్రెసిడెంట్కి ఉండే ఛాన్స్ ఏంటి? యాజ్ యూజువల్ మనకు తెలుసు అప్రూవ్ చేస్తారు, అప్రూవ్ ద బిల్. కానీ ఇది వీటో పవర్లోకి రాదు, ఎందుకంటే వీటో అంటే టు ఫోర్బిడ్ సంథింగ్. ఇక్కడ ఏమి ఇక్కడ ఏమీ ఒక అబ్స్టాకిల్ కింద ఉండట్లేదు కదా, అప్రూవ్ చేసేసారు, అయిపోయింది. సో ఇది పక్కన పెట్టేది. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. ఇది జరిగిన తర్వాత ఒక బిల్ అనేది మనకి యాక్ట్ కింద మారుతుంది. ఇప్పుడు పాయింట్కి వద్దాం. హీ కెన్ రిజెక్ట్ ద బిల్ అండ్ నెక్స్ట్ ఏంటంటే హీ కెన్ సెండ్ బ్యాక్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. సెండ్ బ్యాక్ ద బిల్, నేను ఇక్కడ రాస్తున్నా, సెండ్ బ్యాక్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్.
అంటే తెలుగులో చెప్పాలంటే ఏంటంటే, ఒక్కసారి మీరు పంపినటువంటి బిల్లులో ఒకసారి ప్రొవిజన్స్ని ఒక్కసారి రివ్యూ చేయండి, పునఃపరిశీలనకు పంపడం అంటారు తెలుగులో. సెండ్ బ్యాక్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. ఫస్ట్ ఇది రిజెక్ట్ చేయడం. అండ్ థర్డ్ది ఏంటంటే, నేను ఇంక ఇది మాట్లాడట్లేదు, అప్రూవ్ ద బిల్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇది లేని సిచ్యువేషన్స్ ఇవి అరైజ్ అవుతాయి మిగతాయి, అంతే కదా. అప్రూవ్ అయితే గొడవే ఉండదు. సో నేను ఇది క్లోజ్ చేసేస్తాను ఇక్కడ. నేను ఇక్కడ ఇంకొకటి రాస్తాను. నెయిదర్ రిజెక్ట్ నార్ అప్రూవ్. జాగ్రత్తగా చూడండి, నెయిదర్ రిజెక్ట్ నార్ అప్రూవ్ అంటే రిజెక్ట్ చేసినట్టు చెప్పరు, అలా అని అప్రూవ్ చేసినట్టు చెప్పరు, దాన్ని హోల్డ్లో ఉంచుతారు. ఫస్ట్ది ఏంటి హోల్డ్లో ఉంచడం, సెకండ్ది ఏంటి రిజెక్ట్ చేయడం, థర్డ్ది ఏంటి సెండ్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్. ఇక్కడి నుంచే మనకి వీటో పవర్స్ యొక్క నేమ్స్ అనేవి అరేజ్ అవుతాయి. జాగ్రత్తగా చూడండి, నెయిదర్ రిజెక్ట్ నార్ అప్రూవ్. నేను ఇక్కడ చెప్పేస్తున్నాను డెఫినేషనే. ఇఫ్ ఏ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద అప్రూవల్ after passage in both the houses of the parliament, he cannot act upon the bill. That means he neither reject nor approve the bill. This type of power is called as pocket veto of the president. దీన్నే మనం ఏమంటాం అంటే పాకెట్ వీటో అంటాం. అర్థమైంది కదా. ఒక బిల్ అనేది ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్కి తీసుకొచ్చినప్పుడు బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత తను రియాక్ట్ కాడు, రిజెక్ట్ చేసినట్టు చెప్పడు, అలా అని అప్రూవ్ చేసినట్టు చెప్పడం. దీన్నే మనం ఏమంటాం అంటే పాకెట్ వీటో అంటాం. మరి కాన్స్టిట్యూషన్లో ఏమైనా ప్రిస్క్రైబ్ చేశారా, ఏమైనా ఇంత టైం లిమిట్లో ఓకేనా ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలంటే? కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ప్రిస్క్రైబ్ ఎనీ టైమ్ లిమిట్ ఫర్ ద రియాక్షన్ అపాన్ ద బిల్. బిల్ మీద ఇంత టైంలో రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్కి ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో ఇక్కడి నుంచే మనకి పాకెట్ వీటో అనే టాపిక్ అరైజ్ అయింది. ఇది మనకి పాకెట్ వీటో. అండ్ నెక్స్ట్ రిజెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? రిజెక్ట్ చేయటం ఏంటంటే, ఇఫ్ ఏ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద అప్రూవల్ ఆఫ్టర్ పాసింగ్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, హీ కెన్ రిజెక్ట్ ద బిల్. దిస్ టైప్ ఆఫ్ వీటో పవర్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ వీటో. అబ్సల్యూట్ వీటో వెరీ ఇంపార్టెంట్. అబ్సల్యూట్ వీటో అంటాం. ఒక బిల్ అనేది ప్రెసిడెంట్కి బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్కి ప్రెసిడెంట్ దగ్గరికి పంపినప్పుడు ఆ బిల్ని తను రిజెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ద ప్రెసిడెంట్ రిజెక్ట్ ద బిల్, ఇట్ డస్ నాట్ బికమ్ ఎన్ యాక్ట్. అది యాక్ట్ కింద ఇంకా మారదు. సో ఈ పవర్ని ఏమంటాం అంటే వీటో పవర్ అంటాం. యాక్చువల్లీ పాకెట్ వీటో, అబ్సల్యూట్ వీటో. ఇప్పుడు ఈ అబ్సల్యూట్ వీటో ఏ సిచ్యువేషన్స్లో మనకి ప్రెసిడెంట్ యూజ్ చేస్తారు అనేది మనం మాట్లాడదాం ఒకసారి. ఇక్కడ 2 కేసెస్ అరైజ్ అవుతాయి. నేను ఒకసారి ఇది రబ్ చేస్తున్నాను, ఇది రబ్ చేసేస్తున్నాను, ఎందుకంటే పాకెట్ వీటో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ సెండ్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్, రిజెక్ట్, ఈ అబ్సల్యూట్ వీటో మాట్లాడేసిన తర్వాత మనం ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం. ఏ సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ అబ్సల్యూట్ వీటో యూజ్ చేస్తారు అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇన్ ప్రైవేట్ మెంబర్ బిల్స్. ప్రైవేట్ మెంబర్ బిల్స్ అంటే తెలియాలి అంటే ముందు మనం ప్రైవేట్ మెంబర్ అంటే ఏంటో తెలియాలి. ప్రీవియస్ క్లాస్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైవేట్ మెంబర్ అంటే ఏంటంటే ద మెంబర్ అదర్ దాన్ ద మినిస్టర్ విచ్ హ్యాస్ ద మెంబర్షిప్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఎనీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, ఏ హౌస్లో అయినా మెంబర్షిప్ ఉండి మినిస్టర్ కాని వ్యక్తిని మనం ఏమంటాం? ప్రైవేట్ మెంబర్ అంటాం. ఆటోమేటిక్గా బిల్స్ ఉంది పక్కన. ద బిల్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అన్ ప్రైవేట్ మెంబర్ ఈజ్ కాల్డ్ ఎస్ ప్రైవేట్ మెంబర్ బిల్, అంతే. సో ప్రైవేట్ మెంబర్ బిల్స్ని అబ్సల్యూట్ వీటో యూజ్ చేస్తారు ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ యొక్క టైంలో, ఆ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వెన్ గవర్నర్ presented the state bills for approval to president, మనకి ఏంటంటే స్టేట్ వైడ్ కూడా మనకి గవర్నర్స్ బిల్స్ని అప్రూవ్ చేస్తారు. కొన్ని టైంలో ఏం చేస్తారంటే ఆ బిల్స్ని ప్రెసిడెంట్ని ప్రిస్క్రైబ్ చేస్తారు, అంటే ప్రెసిడెంట్కి పంపిస్తారు ఒకసారి. ఆ టైంలో ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయొచ్చు, ఆ టైంలో అబ్సల్యూట్ వీటో యూజ్ చేయొచ్చు. స్టేట్ బిల్స్కి ప్రెసిడెంట్ అబ్సల్యూట్ వీటో యూజ్ చేయొచ్చు. ఇది సెకండ్ కేసు. మనకి థర్డ్ కేసు ఏంటంటే, ఒక బిల్ అనేది బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చిన తరువాత లోక్సభ, రాజ్యసభ బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్లో పాస్ అయిపోయింది బిల్లు. ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చినప్పుడు
వచ్చిన తర్వాత ఇంకా ఒక ఏంటి ఒక ఒపీనియన్కి అయితే రాలేదు ఆ బిల్ మీదకి. ఈ లోపల ఈ బిల్ ఏదైతే ఏ గవర్నమెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేసిందో ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు రిజైన్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా గవర్నమెంట్ పడిపోతుంది, ఒక ఫ్రెష్ ఎలక్షన్కి వెళ్ళినట్టే ఉంటుంది. ఒక ఫ్రెష్ ఎలక్షన్కి వెళ్తారు. ఫ్రెష్ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఈ యొక్క బిల్ని హోల్డ్లో పెడతారు. బికాస్ అప్కమింగ్ గవర్నమెంట్ ఉంటుంది కదా, అప్కమింగ్ గవర్నమెంట్ యొక్క డెసిషన్ మీద ఈ బిల్ యొక్క ఫ్యూచర్ అనేది బేస్ అయి ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ మారినప్పుడు ఏమవుతుందంటే పాలసీ డిఫరెన్స్ అనేది తేడా వస్తుంది, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంటుంది. కామన్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బిల్స్లో ఆ ప్రొవిజన్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తాయి వాళ్ళ యొక్క ఇష్యూ, వాళ్ళ యొక్క ఐడియాలజీని. ఆటోమేటిక్గా ఈ ఐడియాలజీ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ఐడియాలజీ నచ్చకపోవచ్చు. కొత్తగా ఫామ్ అయిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తారంటే తన యొక్క ఒపీనియన్ మీదే ఈ యొక్క వీటో పవర్, దట్ టు అబ్జల్యూట్ వీటో ప్రెసిడెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా అయితే అబ్జల్యూట్ వీటో యూజ్ చేయిస్తారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజెక్ట్ చేసేయమంటారు. ఇంతకుముందు జరిగినటువంటి బిల్స్ యొక్క ఇంట్రడక్షన్ అవి హోల్డ్లో ఉంటాయి, అప్పటివరకు ఉంచుతారు హోల్డ్లో. ఎందుకంటే కొత్తగా ఫామ్ అయిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క నిర్ణయం కోసం ప్రెసిడెంట్ వెయిట్ చేస్తారు. ఇది మనకి అబ్జల్యూట్ వీటో. అర్థమైంది కదా మీకు? అండ్ థర్డ్ కేసు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి టోటల్గా 3 కేసెస్ ఎప్పుడెప్పుడు ప్రెసిడెంట్ అబ్జల్యూట్ వీటో యూజ్ చేస్తారనేది. ఇప్పుడు థర్డ్ కేసు మనం మాట్లాడదాం. హీ కెన్ సెండ్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్. ఇక్కడ 2 టైప్ ఆఫ్ వీటో పవర్స్ ఉంటాయి. సెండ్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్. రీకన్సిడరేషన్ అంటే ఒకసారి పునః పరిశీలనకు పంపినప్పుడు ఏం జరుగుతుంది, ఇలా సెకండ్ ఇన్స్టెన్స్ పంపినప్పుడు ఏమవుతుందంటే అగైన్ పార్లమెంట్ ఏం చేస్తుందంటే అదే బిల్ని స్పెషల్ మెజారిటీతో, జాగ్రత్తగా చూడండి, స్పెషల్ మెజారిటీతో బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో పాస్ చేసినప్పుడు ఇన్ సెకండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైమ్ ద ప్రెసిడెంట్ మస్ట్ గివ్ హిజ్ అసెంట్ టు ద బిల్ వెదర్ ద చేంజెస్ మేడ్ ఇన్ ద బిల్ ఆర్ నాట్. ఆ బిల్లో చేంజెస్ చేసినప్పటికీ చేయపోయినప్పటికీ కూడా సెకండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైంలో స్పెషల్ మెజారిటీతో పార్లమెంట్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో పాస్ చేసి మళ్ళీ అగైన్ ప్రెసిడెంట్ దగ్గరికి పంపినప్పుడు ప్రెసిడెంట్ షుడ్ యాక్సెప్ట్ దిస్ బిల్. ఈ యొక్క పవర్ని మనం ఏమంటాం అంటే క్వాలిఫైడ్ వీటో అంటాం. క్వాలిఫైడ్ వీటో అంటే అర్థమైంది కదా. ప్రెసిడెంట్ if a bill is presented to the President of India after passing in both the houses of the parliament, he can send back for reconsideration. If the parliament passes the same bill with special majority by the both the houses of the parliament, and in the second instance of time the president has no choice, he should give assent to the bill. ఇది స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. యాక్చువల్లీ ఇది కొంచెం టఫే, అంతే కదా. ఆర్డినరీ బిల్స్ కూడా ఇలా రిజెక్ట్ అయినప్పుడు స్పెషల్ మెజారిటీ అంటే జనరల్గా ఆర్డినరీ బిల్స్కి మనం సింపుల్ మెజారిటీ యూజ్ చేస్తాం, అలాంటిది రిజెక్ట్ చేసిన తర్వాత స్పెషల్ మెజారిటీ అంటే కొంచెం టఫే. సో క్వాలిఫైడ్ వీటో ఈజ్ పవర్ఫుల్ వీటో అన్నిటిలో పోలిస్తే. కొంచెం ఇండియన్ ప్రెసిడెంట్కి ఉందా అంటే లేదు, క్వాలిఫైడ్ వీటో ఇండియన్ ప్రెసిడెంట్కి లేదు. ఓకేనా, ఇది క్లారిటీ కదా క్వాలిఫైడ్ వీటో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇదే ఇన్స్టెన్స్ ఇదే సిచ్యువేషన్లో మనకు ఇంకోటి క్రియేట్ అవుతుంది, దాన్నే మనం ఏమంటాం అంటే సస్పెన్సివ్ వీటో అంటాం. ఇది స్పెషల్ మెజారిటీకి డిఫరెన్స్ ఇదే. నెక్స్ట్ది ఏంటంటే సస్పెన్సివ్ వీటో. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇఫ్ ఏ బిల్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద అప్రూవల్ ఆఫ్టర్ పాసింగ్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, ద ప్రెసిడెంట్ కెన్ సెండ్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్ ఇఫ్ ద పార్లమెంట్ పాస్ ద సేమ్ బిల్ విత్ సింపుల్ మెజారిటీ by both the houses of the parliament, then president has no choice, he should give assent to the bill whether the changes made in that particular bill or not. అందులో మార్పులు చేసినప్పటికీ చేయపోయినప్పటికీ సెకండ్ ఇన్స్టెన్స్లో సింపుల్ మెజారిటీ ద్వారా బోత్ ద హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్తో పాస్ చేసి పంపినప్పుడు సెకండ్ టైం ప్రెసిడెంట్ కంపల్సరీ తన అప్రూవల్ ఇవ్వాలి బిల్కి. దీన్నే ఈ పవర్ని మనం ఏమంటాం అంటే సస్పెన్సివ్ వీటో అంటాం. ఇది ఇండియన్ ప్రెసిడెంట్కి ఉంది. ఇది టోటల్గా మనం ఎన్ని పవర్స్ మాట్లాడడం, 4 వీటో పవర్స్ మాట్లాడడం. ఫస్ట్ వన్ ఏంటంటే అబ్సల్యూట్ వీటో, రిజెక్ట్ చేయడం. సెకండ్ది ఏంటంటే మనకి సస్పెన్సివ్ వీటో,
send back for the reconsideration. If again it is passed by simple majority by both the houses of the parliament, president has no choice. ఇది మనకి సస్పెన్సివ్ వీటో. అండ్ క్వాలిఫైడ్ వీటో, థర్డ్ వన్ క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటంటే he can send back for reconsideration if the parliament passed by both houses of the parliament with special majority, president has no choice, he should give his assent to his bill, assent to that particular bill. దాన్ని మనం క్వాలిఫైడ్ వీటో అంటాం. ఫైనల్గా పాకెట్ వీటో, he neither rejects nor approve, అంటే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు, దాన్నే మనం పాకెట్ వీటో అంటాం. టోటల్లీ 4 వీటో పవర్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకి వీటో పవర్స్ యొక్క టోటల్ పిక్చర్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ప్యాటర్నింగ్ పవర్స్. ప్యాటర్నింగ్ పవర్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. యాజ్ పర్ ఆర్టికల్ 71, President has pardoning powers. Pardoning powers. ఆర్టికల్ 71 ప్రకారంగా ఏంటంటే మనకి ఆర్టికల్ 72. ఆర్టికల్ 72 ప్రకారంగా ఏంటంటే మనకి ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి. హీ కెన్ గ్రాంట్, జాగ్రత్తగా చూడండి, హీ కెన్ గ్రాంట్, అతను ఏం గ్రాంట్ చేయగలడు? ఫస్ట్ వన్ pardon, second one commutation. He can grant pardon, commutation. Third one remission. Fourth one respite. Fifth one reprieve. ఒకసారి అన్నీ చూద్దాం క్లారిటీగా. Pardon, as per Article 72, President has pardoning powers. He can grant pardon, commutation, remission, respite and reprieve. ఇప్పుడు మనకి పార్డనింగ్ పవర్స్ అన్నారు, ఆర్టికల్ 72లో మెన్షన్ చేశారన్నారు. అసలు ఏంటి ఒక్కొక్కటి ఏంటి ఒకసారి చూద్దాం. ఇది తెలియాలంటే ఎందుకంటే ముందుకి మనకి టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ ఒకసారి మనకి క్లారిటీ రావాలి. నేను ఇక్కడ రాస్తాను. టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ అంటే ఏంటంటే మనకి డెత్ పెనాల్టీ ఉంటుంది మన ఇండియాలో. డెత్ పెనాల్టీ జాగ్రత్తగా చూడండి, దీన్నే క్యాపిటల్ పనిష్మెంట్ అని కూడా అంటారు. CAPITAL, క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. అంటే ఉరి తీయడం సింపుల్గా తెలుగులో. అయితే నేను శిక్ష యొక్క తీవ్రతను బట్టి నేను గ్రేటర్ దెన్ దాని వైపు నేను ఒకసారి ఈ సింబల్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాను. చూడండి, డెత్ పెనాల్టీ చాలా పవర్ఫుల్ అన్నిటికంటే. తర్వాత రిగరస్ ఇంప్రిషన్మెంట్, కఠిన కారాగార శిక్ష అంటాం. దాని తర్వాత సింపుల్ ఇంప్రిషన్మెంట్, సాధారణ జైలు శిక్ష అంటాం. తర్వాత పెనాల్టీ లేదా ఫైన్. చిన్న పెట్టి కేసెస్ అయితే ఫైన్స్ అంటాం, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి వేస్తే పెనాల్టీ అంటాం. అవి క్రోర్స్లోను ల్యాక్స్లోనూ ఉంటాయి, ఇవైతే థౌజండ్స్లో అలా ఉంటాయి, హండ్రెడ్స్లో. సో ఇది మనకి శిక్ష యొక్క తీవ్రత. మన ఇండియాలో ఉన్నటువంటి టైప్ ఆఫ్ పనిష్మెంట్స్. ఫస్ట్ వన్ డెత్ పెనాల్టీ, సెకండ్ వన్ రిగరస్ ఇంప్రిజన్మెంట్, సింపుల్ ఇంప్రిజన్మెంట్, పెనాల్టీ అండ్ ఫైన్స్. లేదా డెత్ పెనాల్టీని క్యాపిటల్ పనిష్మెంట్ అని కూడా అంటారు. ఇది క్లారిటీ ఉంది కదా. ఒక్కసారి దీన్ని బట్టి ఒక్కొక్కటి మనం క్లారిటీగా తెచ్చుకుందాం. నేను ఇక్కడ రాస్తాను. ఫస్ట్ వన్ ప్యార్డన్. ప్యార్డన్ అంటే ఏంటంటే అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఒక వ్యక్తి ఆల్రెడీ ఒక కన్విక్ట్ అయి ప్రూవ్ అయిన తర్వాత ఒక మెర్సీ పిటిషన్ కనుక ప్రెసిడెంట్కి పెట్టుకుంటే, అప్లై చేసుకుంటే ప్రెసిడెంట్కి ఈ 5 టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. ఇందులో తను ఏదైనా యూజ్ చేయొచ్చు. ప్యార్డన్, ఫస్ట్ ప్యార్డన్ అంటే ఏంటంటే అబ్జాల్వింగ్ ఆల్ ద పనిష్మెంట్స్ ఆర్ సెంటెన్సెస్. పనిష్మెంట్స్ అనొచ్చు, సెంటెన్సెస్ అనొచ్చు. ఆల్ ద సెంటెన్సెస్ అగైనెస్ట్ ద కన్విక్ట్. కన్విక్ట్కి అగెనిస్ట్గా ఉన్నటువంటి సెంటెన్సెస్ అంటే తన మీద అంటే తనకి వేసినటువంటి శిక్షలు అన్నీ కూడా అబాలిష్ చేసేయచ్చు ఒకేసారి. దాన్నే ప్యార్డనింగ్ అంటాం, క్షమాభిక్ష. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకి డెత్ పెనాల్టీ కనుక ఇష్యూ చేసిందనుకోండి కోర్టు, అప్పుడు ప్యార్డన్ పవర్ కనుక ఉపయోగించాడంటే ఆ యొక్క పర్టికులర్ వ్యక్తికి డెత్ పెనాల్టీ తీసేసినట్టు, ఇంకా పూర్తిగా ఇంకా టోటల్గా తీసేసినట్టే. సో అమాంగ్ ఆల్ ద పవర్స్ ఇన్ ప్యార్డనింగ్, ప్యార్డన్ పవర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇది అర్థమైంది కదా, అదనమాట ప్యార్డన్ అంటే ఇది. నెక్స్ట్ వన్ ఒకసారి చూద్దాం, కమ్యూటేషన్. అంటే నేను ఇక్కడ ఇది రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కొంచెం.
ప్యాటర్న్ ఓకే కదా, టోటల్గా పనిష్మెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ రిగరస్ ఇంప్రెషన్మెంట్ వేసారనుకోండి, ప్యాటర్న్ అప్లై చేసి అనుకోండి, రిగరస్ ఇంప్రెషన్ పోతుంది. ఆ యొక్క పర్టికులర్ వ్యక్తి హీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద పనిష్మెంట్స్. ఇది మనకి ప్యాటర్న్. నెక్స్ట్ కమ్యూటేషన్ ఒకసారి చూడండి, ఇది ఈజీయే. కమ్యూటేషన్ అంటే ఏంటంటే COMMU. కమ్యూటేషన్ అంటే ఏంటంటే కమ్యూటేషన్ మీన్స్ ఇట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ బై అనదర్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ విచ్ ఈజ్ ఇన్ లైటర్ ఇన్ నేచర్. నేను ఇక్కడ రాస్తాను, సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ లేదా వన్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ ఏదైనా పర్వాలేదు, పనిష్మెంట్ by another form which is lighter in nature, which is lighter character in nature. అంటే ఏంటంటే కమ్యూటేషన్ అంటే ఏంటంటే సబ్స్టిట్యూట్ చేయడం ఒక ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ నుంచి ఇంకో ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్కి, విచ్ ఈజ్ లైటర్ ఇన్ నేచర్, కొంచెం ఈజీగా ఉంటుంది ముందుతో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్సన్కి రిగరస్ ఇంప్రెషన్మెంట్ ఇష్యూ చేసిందనుకోండి కోర్టు, తను గనక మెర్సీ పిటిషన్ అప్లై చేసుకున్నప్పుడు ప్రెసిడెంట్ కనుక కమ్యూటేషన్ తన మీద అప్లై చేశాడు అనుకోండి, తనకి ఏమవుతుందంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ బై అనదర్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. అంటే తనకి సింపుల్ ఇంప్రెషన్మెంట్ వేస్తారు ఇప్పుడు, విచ్ ఈజ్ లైటర్ ఇన్ నేచర్. రిగరస్ ఇంప్రెషన్మెంట్ అంటే లైటే కదా, సింపుల్ ఇంప్రెషన్మెంట్ అది. లేదా సింపుల్ ఇంప్రెషన్మెంట్ వేశారనుకోండి, సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ బై అనదర్ ఫార్మ్ విచ్ ఈజ్ లైటర్ ఇన్ నేచర్. సింపుల్ ఇంప్రెషన్మెంట్ కంటే పెనాల్టీ ఈజీయే కదా కొంచెం, అదనమాట. అంటే టోటల్గా ఆ నేచర్ని మార్చేస్తారు. అంటే దీనికంటే పవర్ఫుల్ లేరు, దానికంటే లైట్గా ఉన్నది వేస్తారు. అదే రాశాను అందుకే, విచ్ ఈజ్ లైటర్ క్యారెక్టర్ ఇన్ నేచర్. ఇది మనకి కమ్యూటేషన్ కూడా ఇది టోటల్గా. నెక్స్ట్ ఒకసారి చూడండి, రెమిషన్. రెమిషన్ అంటే ఏంటంటే remission means the decreasing of the tenure లేదా the decreasing of the tenure of a punishment without changing its character. ఇక్కడ ఒకసారి చూడండి, నేను రాస్తాను. ఇట్ మీన్స్ లేదా రెడ్యూసింగ్, సింపుల్గా రెడ్యూసింగ్ ద టెన్యూర్ ఆఫ్ ద పనిష్మెంట్ లేదా సెంటెన్స్. రెడ్యూసింగ్ ద టెన్యూర్, ఇట్ మీన్స్ రెడ్యూసింగ్ ద టెన్యూర్ ఆఫ్ పనిష్మెంట్ without changing its nature, without changing its nature. అంటే శిక్ష యొక్క స్వభావం మారదు, కాకపోతే దాని యొక్క టెన్యూర్ అనేది కొంచెం తగ్గిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాం, ఓ పర్సన్కి రిగరస్ ఇంప్రెషన్మెంట్ అప్లై చేశారనుకోండి, ఒక 10 years చేశారనుకోండి, కఠిన కారాగార శిక్ష. రిగరస్ ఇంప్రెషన్మెంట్ 10 years అప్లై చేశారనుకోండి, తను మెర్సీ పిటిషన్ అప్లై చేసుకున్నప్పుడు ప్రెసిడెంట్ కనుక ఈ యొక్క రెమిషన్ అనేటువంటి ప్యార్డనింగ్ పవర్ తన మీద అప్లై చేస్తే ఏమవుతుందంటే రిగరస్ ఇంప్రెషన్మెంటే ఉంచుతారు, కాకపోతే దీని యొక్క టెన్యూర్ తగ్గిస్తారు. అదే రాశాను, ఇట్ మీన్స్ రెడ్యూసింగ్ ద టెన్యూర్ ఆఫ్ పనిష్మెంట్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ నేచర్. మార్చట్లేదు కదా రిగరస్ ఇంప్రెషన్మెంట్, సింపుల్గా మార్చట్లా, రిగరస్సే ఉంచుతున్నారు. రిగరస్ 10 years ఇచ్చినటువంటి జ్యుడిషియరీ ఏం చేస్తున్నారంటే 5 yearsకి తగ్గిస్తారు. ఎందుకు 10 years ఎందుకు, 5 years వేయండి, లేదంటే 6 years వేయండి. లేదా సింపుల్ ఇంప్రెజన్మెంట్లోనే ఒక 6 months వేసారనుకోండి, 6 months వద్దు, కౌన్సిలింగ్ ఇచ్చి ఒక 2 months ఉంచి జైల్లో వదిలేయండి. అంటే టెన్యూర్ తగ్గిస్తున్నారు, కొంచెం 6 months నుంచి 2 months తగ్గించారు. సేమ్ దీన్నే మనం ఏమంటాం అంటే రెమిషన్ అంటాం. శిక్ష స్వభావం మారదు, కాకపోతే ఏంటంటే దాని యొక్క టెన్యూర్ తగ్గిస్తారు, దీన్నే మనం రెమిషన్ అంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి రెస్పైట్. రెస్పైట్ అంటే ఏంటో చూడండి. రెస్పైట్ అంటే అవాయిడింగ్ లెస్సర్ పనిష్మెంట్స్, తక్కువ శిక్ష అప్లై చేస్తారు బేస్డ్ ఆన్ స్పెషల్ గ్రౌండ్స్ లైక్ ప్రెగ్నెన్సీ, ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ లేదా సైకలాజికల్లీ ఛాలెంజ్డ్. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే
ఒక స్పెషల్ గ్రౌండ్స్ మీద ఆ యొక్క పర్టికులర్ పర్సన్కి తక్కువ శిక్ష వేస్తారు. అవాయిడింగ్ లెస్సర్ పనిష్మెంట్, తక్కువ శిక్ష వేస్తారు బేస్డ్ ఆన్ స్పెషల్ గ్రౌండ్స్. ఏంటా స్పెషల్ గ్రౌండ్స్ అంటే ప్రెగ్నెన్సీ. సే ఫర్ ఎగ్జాంపుల్ కన్విక్ట్ ఒక ఉమెన్ అనుకోండి, తను ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి, తగ్గిస్తారు, శిక్ష తక్కువే వేస్తారు. లేదా ఫిజికల్లీ పర్సన్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఫిజికల్గా కానీ లేకపోతే సైకలాజికల్గా కానీ అంత స్టెబిలిటీ లేదనుకోండి, అన్స్టేబుల్ లేకపోతే ఛాలెంజర్ అనుకోండి, అప్పుడు తక్కువ శిక్ష వేస్తారు. దీన్నే మనం ఏమంటాం రెస్పైట్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే రిప్రైవ్. రిప్రైవ్ అంటే ఏంటంటే టెంపరరీ స్టే ఆన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్. జాగ్రత్తగా చూడండి. రిప్రైవ్ అంటే ఏంటంటే టెంపరరీ స్టే ఆన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే లేకపోతే పనిష్మెంట్ని ఇంపోజ్ చేయడాన్ని టెంపరీగా స్టే విధిస్తారు, అంటే కొంతకాలం ఆపమని చెప్తారు. మేబీ ఇది కూడా పార్డనింగ్ పవర్. ఇది కూడా ప్రెసిడెంట్ కనుక ఈ పవర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఫైల్, టోటల్ ప్రొఫైల్ అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం ఆ రోజు ఏ కేసులో తను టోటల్గా కన్విక్ట్ అవ్వడం జరిగింది అనేది ఒకసారి రివైజ్ చేస్తారనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి డిపార్ట్మెంట్కి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి వెళ్తుంది ఈ ఫైల్. టోటల్గా స్టడీ చేసి అంటే ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, అంటే జ్యుడిషియరీ కొన్ని కన్సిడర్ చేయలేదా ఏమైనా, ఒకసారి మళ్ళీ రివైజ్ చేయడానికి కొంత టైం తీసుకుంటారు, కొంత టైం ఇస్తారనమాట. అంటే ప్రెసిడెంట్ కొంత టైం టెంపరీ స్టే అంటే కొంతకాలం ఆగండి, ఒకసారి ఈ ఫైల్ టోటల్గా స్టడీ చేద్దాం, ఏమైనా మిస్ చేసాము పాయింట్స్ అని చెప్పేసి. అంటే ఇంకా కేసులో అన్ని హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో మనకి ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క రిప్రైవ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అప్పుడు కొంతకాలం ఆ పర్సన్కి ఫ్రీ అవుతాడు. తనకు కూడా తను ఇన్నోసెంట్ అని, గిల్ట్ కాదని ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది కదా, దీన్నే మనం రిప్రైవ్ అంటాం. సో ఇవి టోటల్గా మనకి ప్యాడనింగ్ పవర్స్. టోటల్లీ 5 పవర్స్ ఉన్నాయి. నేను ఒక షార్ట్కట్లో నేనైతే ఇలా రాస్తాను మామూలుగా. ఫస్ట్ది PCRRR, ప్యాడన్, కమ్యూటేషన్, రెమిషన్, respite and reprieve. Total 5 powers of pardoning powers mentioned in Article 72 of the Indian Constitution. Very important topic. I think it's clear. And next one ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఒకసారి మిలిటరీ పవర్స్. మిలిటరీ పవర్స్ ఏం చెప్తున్నాయి ఒకసారి చూడండి. ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఏంటంటే సుప్రీం కమాండర్ అంట ఆర్మ్డ్ ఫోర్సెస్. మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మనకు తెలుసు, మనకి 3 టైప్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి మనకి ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ 3 డిఫెన్స్ సిస్టమ్స్కి తన సుప్రీం కమాండర్. హీ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. వీటినే మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ అని కూడా అంటాం. బీయింగ్ యాజ్ ఎ సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా ఆర్ బీయింగ్ యాజ్ ఎ సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్, హీ అపాయింట్స్, జాగ్రత్తగా చూడండి, హీ అపాయింట్స్ ఆర్మీ చీఫ్, నేవీ అడ్మైరల్, ఎయిర్ మార్షల్. అర్థమైంది కదా? అంటే ఏంటంటే బీయింగ్ యాజ్ ఎ సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్, హీ అపాయింట్స్ ఆర్మీ చీఫ్, నేవీ అడ్మైరల్ అండ్ ఎయిర్ మార్షల్. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే డిప్లొమాటిక్ పవర్స్. నెక్స్ట్ ఏంటంటే డిప్లొమాటిక్ పవర్స్. డిప్లొమాటిక్ పవర్స్ ప్రకారంగా ఏంటంటే ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు డిక్లేర్ వార్ ఆన్ ఎనీ కంట్రీ అండ్ హీ కెన్ ప్రొక్లెయిమ్ పీస్ ఆఫ్టర్ ద వార్. అర్థమైంది కదా? అంటే ఏదైనా కంట్రీ మీద వార్ డిక్లేర్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంది. ఆ వార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీస్ని ప్రొక్లెయిమ్ చేసే పవర్ కూడా మనకి ప్రెసిడెంట్కే ఉంది. ఓకేనా? హీ రిప్రజెంట్స్ ద నేషన్ ఇంటర్నేషనల్లీ అండ్ గ్లోబల్లీ. ట్రీటీస్ అండ్ అగ్రిమెంట్స్ ఆర్ మేడ్ ఇన్ హిస్ నేమ్ లేదా ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్.
అతని ద్వారానే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కూడా ప్రెసిడెంట్ ద్వారానే మనకి అవుతాయి. హీ రిసీవ్స్ అండ్ హీ సెండ్స్ అంబాసిడర్స్ టు డిఫరెంట్ కంట్రీస్. ఇది మనకి డిప్లొమాటిక్ పవర్స్. ప్రెసిడెంట్కే ఉంది టోటల్ ఈ పవర్ కూడా మనకి డిప్లొమాటిక్ పవర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఎమర్జెన్సీ పవర్స్. ఇవన్నీ చిన్నవే. నేను ఏంటంటే మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్. అందుకే నేను ప్రీవియస్ క్లాస్లో ఇవన్నీ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ పవర్స్. ఎమర్జెన్సీ పవర్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఈ ఎమర్జెన్సీ పవర్స్లో మనకి 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్ ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రెసిడెంట్ రూల్, ఆర్టికల్ 356. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360. ఓకేనా? ఇది మనకి టోటల్ పిక్చర్ ఎమర్జెన్సీ పవర్స్కి. అసలు ఏమిటో ఒకసారి చూద్దాం. ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు ఇంపోజ్ నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్ అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వెన్ సిచ్యువేషన్ అరైజెస్. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్, ఓకే, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ హీ క్యాన్ ఇంపోజ్ నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. అర్థమైంది కదా? అంటే మీకు అర్థమవుతున్న పేరులోనే అర్థమవుతుంది, ఎమర్జెన్సీ లేకపోతే ప్రెసిడెంట్ రూల్ లేకపోతే ఎమర్జెన్సీ. ఒక సొసైటీ అనేది అడ్మినిస్ట్రేషన్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ పవర్స్ అనేవి ఇండియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ పవర్ అనేది మన ఇండియా వైపు అటాక్ ఇస్తున్నప్పుడు కానీ ఇలాంటివి మనకి ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ రూల్ మనకి తెలుసు, కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది డ్యామేజ్ అయినప్పుడు స్టేట్ వైడ్గా ప్రెసిడెంట్ రూల్ అనేది మనకి ఇంపోజ్ చేస్తారు స్టేట్స్లో. అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫినాన్స్, మన కంట్రీ యొక్క ఫినాన్స్కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ. అందులో ఏమైనా మనకి డిస్టర్బెన్సెస్ అరైజ్ అయినప్పుడు మనకి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఇంపోజ్ చేయలేదు. నేషనల్ ఎమర్జెన్సీ మటుకు 3 టైమ్స్ ఇంపోజ్ చేశారు. ప్రెసిడెంట్ రూల్ మటుకు మనకు తెలుసు నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎందుకంటే స్టేట్లోనే మనకి ఎక్కువ ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తారు. అండ్ మోర్ మనం చెప్పుకోవాల్సింది అంటే మిస్యూజ్డ్ పవర్. పర్టికులర్గా చెప్పాలంటే ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ద మెయిన్ మిస్యూజ్డ్ పవర్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నర్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా మిస్యూజ్ చేసింది ప్రెసిడెంట్ రూల్ అనేది. అర్థమైందా? అది ఈ 3 ఎమర్జెన్సీస్. ఈ నెక్స్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేద్దాం ఎమర్జెన్సీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చిన్న టాపిక్ కూడా. సో ఇది మనకి టోటల్ పిక్చర్ ఎమర్జెన్సీ పవర్స్కి. అండ్ ఫైనల్గా మనకి ఏమైనా చిన్న ఆర్టికల్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూద్దాం. ఒకసారి ఆర్టికల్ 71 కూడా చూడండి. ఆర్టికల్ 71 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ద ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ షుడ్ బి రిజాల్వ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ ఓన్లీ అండ్ ద డెసిషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈస్ ఫైనల్. అర్థమైందా? ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటాయి అంటే ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి సంబంధించి లేకపోతే వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి సంబంధించి ఏమైనా అథెంటికేషన్ అంటే క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే ఫెయిర్గా జరిగిందా లేకపోతే ఏదైనా లోపల ఏదైనా ఫ్రాడ్ ఏదైనా మనకి జరిగిందా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా సుప్రీంకోర్టే క్లియర్ చేస్తుంది. సుప్రీంకోర్ట్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్, ఓకేనా? అండ్ సుప్రీంకోర్ట్ ఈజ్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ దీస్ ఇష్యూస్, డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ద ప్రెసిడెంట్ ఎలక్షన్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్. ఎందుకంటే ఒక పర్టికులర్గా ఈ యొక్క సుప్రీంకోర్టుకే ఈ యొక్క పవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి చాలా హైకోర్టు, స్టేట్ వైడ్ మనకి హైకోర్ట్స్ ఉంటాయి. ఈ ఇష్యూ కనుక ఈ పవర్ కనుక హైకోర్ట్స్కే ఇచ్చుంటే ఒకవేళ చెప్తున్నాను ఏమవుతుందంటే చూసే పర్స్పెక్టివ్ అనేది మారిపోతుంది. ఒక్కొక్కరికి ఒకటి రైట్ అనిపిస్తే ఇంకొకటి రాంగ్ అవుతుంది. సో ఏమవుతుందంటే మనకి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా కంపల్సరీ వేకెన్సీ ఉండకూడదు ప్రెసిడెంట్ ప్లేస్లో, అండ్ సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా మనకి వైస్ ప్రెసిడెంట్ తెలుసు కాబట్టి సో మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వకూడదు, ఈజీగా అయిపోవాలి గమ్ముని ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా. అందుకనే మనకి ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకి చెప్తారు. సుప్రీంకోర్టే తేల్చాలి ఏది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ యొక్క డిస్ప్యూట్కి సంబంధించిన ఇష్యూస్. ఇది మనకి ఆర్టికల్ 71. అండ్ నెక్స్ట్ వన్ ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 అంటే ఏంటి అసలు? ఆర్టికల్ 143 ఏంటంటే ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు అప్రోచ్ సుప్రీంకోర్ట్ వెన్ లా క్వశ్చన్స్. అంటే ఏంటంటే ఒక లాకి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు, వెన్ లా మ్యాటర్స్ లేకపోతే పబ్లిక్ ఆర్డర్ మ్యాటర్స్, పబ్లిక్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైనా అరైజ్ అయినప్పుడు, లాకి సంబంధించేటువంటి క్వశ్చన్ అయినా అరైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రెసిడెంట్కి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యే పవర్ ఉంటుంది. అండ్ సుప్రీంకోర్ట్ ఈజ్ ఇన్ ద పొజిషన్
టు గివ్ సజెషన్స్ టు ద ప్రెసిడెంట్ అబౌట్ దోస్ పబ్లిక్ ఇష్యూస్. సుప్రీంకోర్టు కూడా ఆ పొజిషన్లో ఉంటుంది అన్నమాట ప్రెసిడెంట్కి ఆ పర్టికులర్ ఇష్యూస్కి సొల్యూషన్స్ ఇవ్వడానికి. బట్ ఆ యొక్క సొల్యూషన్స్ ప్రెసిడెంట్ తప్పకుండా ఫాలో అవ్వాలా లేదా అన్నప్పుడు ప్రెసిడెంట్ ఈజ్ నాట్ బౌండ్ టు ఫాలో ద సజెషన్స్ విచ్ వాస్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ వెన్ హీ అప్రోచెస్ ద సుప్రీం కోర్ట్. అర్థమైందా? అంటే ఏంటంటే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు ఏదైనా పబ్లిక్ మ్యాటర్స్కి సంబంధించిన ఇష్యూస్లో. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, సుప్రీంకోర్టు ఇన్ రిటర్న్ సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఈ సజెషన్స్ అనేవి ప్రెసిడెంట్ మీద బౌండ్ అయి ఉన్నవు. హీ కెన్ యాక్సెప్ట్ హీ కెన్ ఫాలో ఆర్ హీ కెన్ రిజెక్ట్. అంతే. రిజెక్ట్ అని చెప్పలేం కానీ లైట్ తీసుకుని ఉండొచ్చు మామూలుగా. ఆ ఇష్యూస్ తను ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు. ఇది మనకి ఆర్టికల్ 143. సో ఇది మనకి టోటల్ పిక్చర్ ప్రెసిడెంట్ సంబంధించి. అండ్ ఫైనల్గా కొన్ని అమెండ్మెంట్స్ మనకి ప్రెసిడెంట్కి జరిగాయి, ప్రెసిడెంట్ ఆఫీస్కి జరిగాయి మనకి. అది మనకి అండర్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం జరిగాయి ఒకసారి చూద్దాం. పర్టికులర్గా ఫస్ట్ పాయింట్ ఇందులో ఏం చెప్పారంటే సస్పెండెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఎందుకంటే మనకి ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేసుకుంటా ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడాం. ఒక పర్టికులర్ ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి. ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ బ్రాడా లేకపోతే వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్టోరల్ కాలేజ్ బ్రాడా అంటే ప్రెసిడెంట్ అనే చెప్తారు జనరల్గా. అది ట్రూత్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎలక్టెడ్ ఎంపీస్ ఉంటారు ఇన్ సెంట్రల్ లెవెల్, స్టేట్ ఎమ్మెల్యేస్ ఉంటారు ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, మనకు తెలుసు ఇది. అండ్ మరి ఇక్కడికి వచ్చేసరికి పాయింట్ ఏమవుతుంది, ఓన్లీ టోటల్ ఎంపీస్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీస్ అందరూ కలిసి ఉంటారు. సో ఇదే కొంచెం నేరోగా ఉంటుంది, ఇది బ్రాడర్గా ఉంటుంది. ఈ ఎమ్మెల్యేస్ ఎక్కడో ఏదో ఒక స్టేట్లో ఇంకా ఎలక్షన్స్ జరగలేదు అనుకోండి, అక్కడ వేకెన్సీ ఉందనుకోండి, లేకపోతే ఏదైనా ఇష్యూ మీద ఏదైనా ఇష్యూ మీద సస్పెండ్ అయ్యారనుకోండి ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే సెంట్రల్ వైడ్ ఎంపీస్ కానీ, వాళ్ళకి పవర్ ఉంటుందా లేదా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళ యొక్క ఓట్ని కాస్ట్ చేసుకునే పవర్ ఉంటుందా ప్రెసిడెంట్ ఎలక్షన్లోను వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లోనూ ఉంటుందంటే ఉందని చెప్పేసి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి చేయడం జరిగింది ఇది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సస్పెండెడ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. ఇది మనకి ఫస్ట్ అమెండ్మెంట్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే నో వన్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ టు పోస్ట్పోన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ డ్యూ టు ద వేకెన్సీస్ అక్కర్స్ ఇన్ ద ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. అంటే ఏంటంటే ఎవరు కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వకూడదు, ఏ విషయం మీద, ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ పోస్ట్పోన్ చేయమని. ఎందుకు పోస్ట్పోన్ చేయమని, వేకెన్సీస్ అరైజ్ అయ్యాయి ఈ ఎలక్టోరల్ కాలేజ్లో. అంటే ఏదో ఒక స్టేట్లో ఎమ్మెల్యేస్ ఇంకా ఎలక్ట్ అవ్వలేదు, లేకపోతే అక్కడ ఇంకా ఎలక్షన్స్ జరగలేదు, లేకపోతే ఇక్కడ కొంతమందిని డిస్మిస్ చేశారు, లేదా కొంతమంది టోటల్గా వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు వాళ్ళ యొక్క మెంబర్షిప్కి రిజైన్ చేశారు అని చెప్పి కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయని ఎలక్టోరల్ కాలేజ్లో. దయచేసి ఈ యొక్క ఎలక్షన్ని ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ పోస్ట్పోన్ చేయండి అని అడగడానికి లేదు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ ద్వారా కూడా మనకి చేయడం జరిగింది. అండ్ థర్డ్ వన్ ఒకసారి చూడండి, ఇంకేం చెప్పారంటే పర్టికులర్గా ఒక పర్టికులర్ ప్రెసిడెంట్ కనుక వేరియస్ రీజన్స్ మీద రిమూవ్ చేస్తే, వేరియస్ రీజన్స్ అంటే మనకి ఏంటంటే ఎటువంటి గ్రౌండ్స్ కూడా మెన్షన్ చేయలేదు, జనరల్గా మనం ఎలా తీసుకుంటాం వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆ ఇష్యూ మీద ప్రెసిడెంట్ కనుక రిమూవ్ చేయగలిగితే, చేసిన తర్వాత ద డెసిషన్స్ ఆర్ ద పాలసీస్ విచ్ వాజ్ ఎనాక్టెడ్ బై ద ప్రెసిడెంట్ ఆర్ నాట్ ఇన్వాలిడ్ వెన్ హీ వాజ్ ఇన్ పవర్. అంటే అర్థమైంది కదా మీకు, ఒక ప్రెసిడెంట్ని రిమూవ్ చేసినప్పుడు తను అంతకుముందు చేసినటువంటి పాలసీస్ కానీ లేకపోతే తను సైన్ చేసినటువంటి బిల్స్ కానీ అవన్నీ కూడా ఇన్వాలిడ్ అని చెప్పడానికి లేదు. అవి యథావిధిగా అవి ఎనాక్ట్ అవుతూనే ఉంటాయి. అతను రిమూవ్ అయిన తర్వాత నుంచి తనకు ఆ పవర్ ఉండదు అంతే. అంతకుముందు తన చేతుల మీద వెళ్ళినటువంటి బిల్స్ అన్నీ కూడా అవి నార్మల్గా ఎనాక్ట్ అవుతూనే ఉంటాయి. ఆ పాలసీస్ తను తీసుకున్నటువంటి పాలసీస్ అన్నీ కూడా అవి నార్మల్గా యథావిధిగా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో యూజ్ అవుతూనే ఉంటాయి. తన్ని తీసేశారని చెప్పేసి ఇవన్నీ ఇన్వాలిడ్ అనడం రాంగ్ అని చెప్పేసి క్లారిటీగా మనకి ఏంటంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేయడం జరిగింది, ఇవన్నీ ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మెయిన్గా ఏ పర్సన్ కూడా ఎలక్టోరల్ కాలేజ్కి సంబంధించి ఇది ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్ అనుకోండి, ఇది వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్ అనుకోండి, ఈ రెండు ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించి అంటే నో అదర్ దాన్ ద పర్సన్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్, ఈ రెండింటికి సంబంధించి కాకుండా అవుట్ సైడ్ పర్సన్స్, ఓకేనా, ఎవరు కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడానికి లేదు.
ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ యొక్క డిస్ప్యూట్స్కి సంబంధించి ఎవరో క్వశ్చన్ చేయడానికి లేదు. ద ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్ మెంబర్స్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్ మెంబర్స్ హ్యాస్ ద పవర్ టు క్వశ్చన్ ద election of the president or election of the vice president, and even the people who contest for జాగ్రత్తగా చూడండి, and the people who contest for president or vice president president and vice president office has also the power to question the integrity of the election of the president or vice president. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఏంటంటే నార్మల్ సిటిజన్స్ ఎవరో కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. ఏది ప్రెసిడెంట్ ఎలక్షన్ని వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యొక్క డిస్ప్యూట్స్ కానీ దాని యొక్క అథెంటికేషన్ కానీ నార్మల్ సిటిజన్స్ క్వశ్చన్ చేయడానికి లేదు. ఎవరికి అది ఉంది అంటే ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్కి ఆ పవర్ ఉంది. అండ్ దట్ టు ఆ యొక్క ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్కి పోటీ చేసిన వాళ్ళకి అంటే కంటెస్ట్ చేసిన వాళ్ళకి కూడా ఆ పవర్ ఉంది, కానీ నార్మల్ సిటిజన్స్కి లేదు అని చెప్పేసి ఈ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి ఎనాక్ట్ చేయడం జరిగింది. ఇది టోటల్ పిక్చర్ మనకి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్, అర్థమైంది అనుకుంటున్నాను. సో అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దాం అంటే ఎమర్జెన్సీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడతో మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ కంప్లీట్గా మనం కవర్ చేసిన వాళ్ళం అయ్యాం. అర్థమైంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.